రష్యా దేశానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లైట్ ఎక్కే ముందే ఈ వీడియోని ఒకసారి ఫుల్ గా చూడండి. రష్యా దేశానికి వచ్చిన చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ తెలియక చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళ లాక్స్ ఆఫ్ మనీ, కెరియర్ మొత్తం రిస్క్ లో పడే అవకాశం ఉంది. ఈ మిస్టేక్స్ చేసేటప్పుడు మనకి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు, కానీ వాటి రిజల్ట్స్ వచ్చే టయానికి మన చేతుల్లో ఏమి. అందుకని రష్యా దేశానికి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, వర్క్ చేయడం కానీ, వర్కర్స్ కానీ ఈ 10 మిస్టేక్స్ ఏంటి, ఎందుకు చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో చూద్దాం. సో మీ కెరియర్ మీద మీకు కొంచెమైనా సరే కేర్ ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఎందుకంటే రష్యా దేశంలో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మీ లైఫ్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టాప్ 10 మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ రష్యా. రష్యా దేశానికి ఈ సంవత్సరం చదువుకోవడానికి వెళ్తున్నా, లేదంటే వర్క్ చేయడానికి వెళ్తున్నా సరే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సో లాస్ట్ వరకు చూడండి. ఏ మిస్టేక్ని అవాయిడ్ చేయదు, ఏ చిన్న మిస్టేక్ని మీరు అవాయిడ్ చేసి స్కిప్ చేసినా సరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఓన్లీ మగపిల్లలకు మాత్రమే వర్తించే పాయింట్ ఇది. అందుకని నేను ఇది ముందు మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది స్టూడెంట్స్ లైఫ్ అనేది అర్ధాంతరంగా ఆగిపోతుంది, ఇక్కడ కెరీర్ మొత్తం నాశనం అయిపోతే మిస్టేక్ ఇది. రష్యా దేశంకి వచ్చిన తర్వాత ఆడపిల్లలందరూ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు, ఆకర్షణీయంగా ఉంటారు, కామన్ అది. ప్రతి మగపిల్లాడు కూడా వాళ్ళ చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడండి, తప్పులేదు, కానీ మాట్లాడే ముందు ఒక్కసారి వాళ్ళ ఏజ్ కనుక్కోండి. ఎందుకంటే అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ అపీరెన్స్ని, వాళ్ళ ఎలా ఉన్నారు వాళ్ళ అపీరెన్స్ని బట్టి వాళ్ళ ఏజ్ గెస్ చేస్తారు. ఈ అమ్మాయి చాలా హైట్ ఉంది, ఈ అమ్మాయి చాలా చూడడానికి ఏజ్లో ఉంది, సో ఈ అమ్మాయి కన్ఫామ్గా 18+ ఉంటుంది, మేజర్ అని డిసైడ్ అయిపోతారు వాళ్ళకి వాళ్ళే. ఎట్టి పరిస్థితుల్లో డిసైడ్ అవ్వకండి. ఒకవేళ మీకు అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటే ముందు మీరు అడగాల్సిన పని పేరు కాదు, ఆ అమ్మాయి పేరు కాదు, అమ్మాయి ఏజ్ కనుక్కోండి. అది కూడా ఆ అమ్మాయి ఏజ్ చెప్తుంది నమ్మేయకండి, పాస్పోర్ట్లో చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ చూడడానికి చాలా పెద్దవాళ్ళ కనిపిస్తారు, కానీ వాళ్ళ ఏజ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అదిగాక ఇలాంటి ట్రాప్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి ఇలా ఫారిన్ కంట్రీస్లో, యూకే, యూఎస్. మెయిన్గా వాళ్ళ టార్గెట్స్ అందరూ ఇండియన్ బాయ్సే, ఎందుకంటే చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోయేది మనమే కాబట్టి. అంటే నేను అలా అనట్లేదు, చాలామంది ఇండియన్స్ ఇట్లా వాళ్ళని వీడియోలు తీసి వైరల్ చేయడం, హనీ ట్రాప్స్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో వాటి గురించి నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయితో మాట్లాడాలనుకుంటే మాత్రం ఆ అమ్మాయి ఏజ్ మాత్రం కనుక్కోండి. మీరు వాళ్ళ ప్రూఫ్ చూసిన తర్వాతే ఆ అమ్మాయితో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఒకవేళ ఆ అమ్మాయి కనుక 18 కాదు, మైనర్ అని తెలిస్తే మాత్రం వెంటనే అక్కడి నుంచి 5 కిలోమీటర్లు పారిపోండి, చెక్ అవతల పడేస్తారు. ఆలోచించరు. ఒక్కసారి మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందంటే, నాకు ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయిందన్నా సరే వినరు. ఒక మైనర్తో నీకేం పని అని మాత్రమే అంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండే విషయాల్లో మ్యాక్సిమం 99.9% అవాయిడ్ చేసేసేయండి, అసలు మాట్లాడకండి, ఓకేనా? ఎందుకంటే మన భాష కాదు, మన ఊరు కాదు, మన దేశం కాదు, మన కల్చర్ కాదు, అక్కడ మన లాస్ కాదు. కాబట్టి వాళ్ళ చట్టాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మైనర్ అమ్మాయితో జస్ట్ చాటింగ్ చేసినా సరే తప్పే అక్కడ, ఓకేనా? అదిగాక ఆ అమ్మాయిలే ఒక్కోసారి అప్రోచ్ అవుతూ ఉంటారు. అప్రోచ్ అయ్యి మాట్లాడిన తర్వాత, నేను ఇట్లా మైనర్ని, నాకు మనీ ఇవ్వకపోతే నేను ఇట్లా, నువ్వు మైనర్తో నాతో ఇలా చాట్ చేసావని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తానని చెప్తుంటారు. సో ఇలాగే చాలామంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ రష్యా, యూఎస్, యూకే ఇలాంటి కంట్రీస్లో కూడా. మెయిన్లీ ఇండియన్స్ ఇవి టార్గెట్. సో వీటి ట్రాప్స్లో మాత్రం పడకండి, మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. సో నేను మెన్షన్ చేసిన ఫస్ట్ మిస్టేక్, జస్ట్ అపీరియన్స్ని చూసి జడ్జ్ చేసేయండి. మైనర్ అమ్మాయిలతో అస్సలు మాట్లాడకండి, ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ మిస్టేక్, ఇది చాలా వినడానికి చాలా వింతగా ఉంటుంది, అదే పెద్ద తప్ప అనిపించవచ్చు మీకు, కానీ అది చాలా పెద్ద తప్పే. మనకి ఇండియాలో మనకు తెలిసింది కదా, రోడ్ క్రాస్ చేయాలంటే మన చేతిలో ఒక సూపర్ పవర్ ఉంటుంది, ఇట్లా ఒకటి పెట్టేసి ఇట్లా చేయబట్టి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ రష్యా దేశంలో అట్లా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. పోలీసులు చూసారంటే మాత్రం లక్షల్లో వేలల్లో ఫైన్లు వేసేసి బ్యాండ్ బజా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఫారినర్స్, మెయిన్గా ఇండియన్స్ అసలు ఎక్కువైపోయారు. రష్యా దేశం కూడా డబ్బులే ప్రయారిటీ, వాళ్ళకి కూడా ఫైన్ మీదే ఎక్కువ ప్రయారిటీ. మీ మీద శిక్షలు వేయటం, మిమ్మల్ని సెంటెన్స్ వేయటం కంటే కూడా వాళ్ళు ఫైన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, డబ్బులకే. కాబట్టి యూనివర్సిటీ ఫీజు కట్టుకునే డబ్బులు వాళ్ళకి ఫైన్ కట్టేసి మళ్ళీ ఇండియా రావాల్సి వస్తుంది. చిన్న జస్ట్ ట్రాఫిక్ దగ్గర చేసి మీరు మిస్టేక్ వల్ల, ఫుట్పాత్స్ ఉంటే అక్కడే నడవండి. అస్సలు ఈ కార్లు తిరుగుతాయి కదా, ఆ కార్లు వచ్చినా రాకపోయినా వెహికల్స్ అటు మాత్రం క్రాస్ చేయకండి. ఫుట్పాత్ ఉంటుంది, జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, జీబ్రా క్రాసింగ్లోనే క్రాస్ చేయండి, ఫుట్పాత్లోనే నడవండి, ఓకేనా? ఏదో హీరోయిన్లాగా ఫీల్ అయిపోయి మేము ఇండియాలో ఇంతే, ఇట్లాగే వెళ్తామని చెప్పేసి అక్కడ అలాగా పాటించారంటే మాత్రం ఏదో ఫ్రెండ్స్ ముందు, లేకపోతే అక్కడ అమ్మాయిలు వాళ్ళ ముందు ఫ్లెక్స్ చేయడానికి మీ జీవితం కూడా ఫ్లెక్స్ అయిపోయింది. కాబట్టి కొంచెం ఆలోచించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ని కానీ ట్రాఫిక్ రూల్స్ని కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా పెద్ద
కేసులు అయిపోతాయి. మూడో మిస్టేక్ పాస్పోర్ట్. ఇండియాలో అయితే మనకి జనరల్గా రోడ్ మీద వెళ్ళిపోతూ ఉంటాం, మన కంట్రీ కాబట్టి ఒకవేళ ఎవరిని అడిగినా సరే నీ ఐడి ఏంటని చెప్పి ఆధార్ కార్డు ఫోన్లో చూపించినా సరే సెట్ అయిపోద్ది. కానీ రష్యా దేశంలో ఫారినర్స్ కదా మనం, అక్కడ వాళ్ళకి మనం పాస్పోర్ట్ ఎప్పుడు క్యారీ చేసుకోండి, ఎందుకంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది, మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సడన్గా పాస్పోర్ట్ అన్నప్పుడు మీ దగ్గర లేదనుకోండి, మీరు చెప్పేది అలాగే వాళ్ళకి అర్థం కాదు. సార్ ఐఎమ్ నా ఇట్ ఈస్ ఇన్ మై హాస్టల్, ఇట్ ఈస్ ఇన్ మై రూమ్, ఐ విల్ బ్రింగ్ ఇట్ నెక్స్ట్ టైం, అలా వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది క్యారీ చేసుకోండి. అర్థం కాదు కాబట్టి వాడేదో కన్ఫామ్గా నువ్వు స్టేషన్కి వెళ్ళి మాట్లాడదామని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళిపోతాడు. సో అక్కడ దాకా ఎందుకు, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కాబట్టి చెప్తున్నాను. సో పాస్పోర్ట్ కానీ గ్రీన్ కార్డ్ కానీ ఎప్పుడు కూడా మీ దగ్గర క్యారీ చేసుకోండి బయటికి వెళ్ళినప్పుడు. కన్ఫామ్గా వెళ్ళంగానే సూట్ కేసులో లాక్ చేసేసి లోపల పెట్టేసేకండి, ఇంకా సంవత్సరం తర్వాతగా తీసేది అనుకొని. ఫోర్త్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది కన్సల్టెంట్లు కానీ జనరల్గా ఉన్న అపోహ ఇది, అంటే యూఎస్ యూకేలో ఎలాగైతే పార్ట్ టైమ్స్ చేస్తున్నారో రష్యాలో కూడా వచ్చి పార్ట్ టైమ్స్ చేసుకొని సంపాదించవచ్చు అనుకుంటున్నారు. అస్సలు కుదరని పని అది. అసలు రష్యా రూల్స్ ప్రకారం ఇది ఎన్నిసార్లు నేను చెప్పినా సరే వీడియోస్లో అందరూ నన్ను అపోజ్ చేస్తున్నారు, అయినా సరే ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రష్యా దేశంలో జార్జియా గురించి ఉజ్బెక్ గురించి నేను మాట్లాడను, నేనున్నా కాబట్టి రష్యా కంట్రీలో 2 years దాని మీద చెప్తున్నాను. మీరు కనుక మీకు పార్ట్ టైం చేసే రైట్ మనకి ఉండదు. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం స్టడీ వీసా మీద వచ్చామంటే స్టడీయే చేయాలి, లేదు పార్ట్ టైం వర్క్ వీసా మీద వస్తే వర్కే చేయాలి, లేదు మనం స్టడీకి వచ్చి వర్క్ కూడా చేయాలనుకుంటే మనం దానికి తగ్గట్టుగా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మనకు రష్యన్ లాంగ్వేజ్ బాగా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి వాళ్ళ కంపెనీ ద్వారా మనం అపాయింట్ అయ్యి వర్క్ చేస్తే ఏం కాదు. అలా కాకుండా ఇలా ఎటువంటి లాంగ్వేజ్ మనకు రాకుండా, వాళ్ళ భాష రాకుండా, వాళ్ళ కల్చర్ ఏం తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఎర్న్ చేస్తా పోలీసులు దొరికామంటే మాత్రం ఫైన్ వేస్తారు, ఇండియాకి డిపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చాలామంది ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీలోకి వెళ్తే స్ప్రాఫ్ కాన్ ఇస్తారు మీకు, ఆ స్ప్రాఫ్ కా చూపిస్తే సరిపోయింది పోలీసులకి అంటున్నారు. అస్సలు కానే కాదు. నాదే లైవ్ ఎగ్జాంపుల్, నేనే లైవ్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్స్ చాలామంది స్ప్రాఫ్ కా తీసుకెళ్ళి దొరికిపోయి పోలీసుల దగ్గర పెద్ద వ్యవహారం అయిపోయింది. సో వద్దు, ఐదర్ మీకు లాంగ్వేజ్ బాగా వస్తే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. పోలీసులు వచ్చినప్పుడు మీరే ఫ్లూయెంట్గా మాట్లాడగానే వాళ్ళే వెళ్ళిపోతారు. సెకండ్, కొంచెం ఒక 3rd year 4th year వరకు ఆగి యూనివర్సిటీ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇంటర్వ్యూ ఏదైనా అటెండ్ అయిపోయి ఏదైనా కంపెనీ నుంచి అపాయింట్ అయిపోయి పార్ట్ టైం లాగా చేయండి. ఎందుకంటే ఇంకొక విషయం నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను, పార్ట్ టైమ్స్ అనేవి మనకు చేయడానికి రష్యా దేశంలో ఎంబీఎస్ చేసే స్టూడెంట్స్కి అవ్వదు. మ్యాక్సిమం అబ్రాడ్ కంట్రీస్లో చదివే ఎవ్వరికీ అవ్వదు. జార్జియా కానీ, రష్యా కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, కిర్గిజిస్తాన్ కానీ ఏదైనా సరే. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలేజ్ ఉంది 5:30 వరకు. సో నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర, ఏదో ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి నేను 5:30 నుంచి ఖాళీ అండి, ఇట్లా 5:30 నుంచి నాకు ఏదైనా పార్ట్ టైం దొరుకుతుందని అడిగితే ఓకే, అదొక ఫిక్స్డ్ షెడ్యూల్ నాకు. కానీ రష్యా దేశంలో కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, జార్జియా కానీ ఎక్కడికైనా సరే ఎంబీఎస్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు మనకంటూ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండదు. ఒకరోజు పొద్దున్న క్లాసెస్ ఉండదు, ఇంకో రోజు మధ్యాహ్నం క్లాసెస్ ఉంటాయి, ఇంకో రోజు సాయంత్రం క్లాసెస్ ఉంటాయి. ఓకే, డైలీ మనకి స్కూల్కి వెళ్ళినట్టు ఉండదు, ఇప్పటిదాకా మనం ఇండియాలో చూసినట్టు ఉండదు మన షెడ్యూల్. సో ఇలా ఒక ప్రాపర్ టైం టేబుల్, ఒక షెడ్యూల్ లేని క్లాసెస్ ఉన్నప్పుడు నువ్వు పార్ట్ టైం ఎలా చేస్తావు? ఏం కన్ఫర్మేషన్ ఇస్తావు అక్కడ ఓనర్కి? నా క్లాసులు ఎప్పుడు అయిపోతే నేను అప్పుడు వచ్చి పార్ట్ టైం చేసుకుంటానంటావా? అలా ఎవరైనా ఇస్తారా? సో అవన్నీ పాసిబుల్ కాదు. వాటిని నమ్మి మాత్రం రాకండి రష్యా దేశానికి కానీ, జార్జియా ఏ కంట్రీకి అయినా సరే, ఓకేనా? ఎందుకంటే అది చాలా రేర్ మీకు దొరకడం అనేది, పార్ట్ టైం అనేది. సో చాలామంది చెప్పొచ్చు నేను చేస్తున్నాను, మా అన్న చేస్తున్నాడు, మాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు అది అని చెప్పి. మన టైం ఇప్పుడు బాగలేదు, వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైపోయింది, యూనివర్సిటీస్ క్రౌడ్ ఎక్కువైపోయినాయి, కాంపిటీషన్ పెరిగిపోయింది, అక్కడ కూడా స్టూడెంట్ ఫ్లో ఎక్కువ ఉంది. సో ఇలాంటి టైంలో రిస్కులు తీసుకోకుండా అక్కడికి వచ్చి, ఓకేనా, మీ అకాడమిక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీరు కనుక పోలీసులకి ఫైనల్ కానీ అయ్యి దొరికారంటే ఇండియాకి పంపించే అవకాశాలు ఉంటాయి, మీ స్టూడెంట్ వీసా క్యాన్సిల్ అయిపోయి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. 3rd year 4th year వచ్చే వరకు ఆగండి, లేదా లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా నేర్చుకున్న తర్వాత వెళ్ళండి. సో ఇది స్టూడెంట్స్ చేసే 4వ మిస్టేక్. నెక్స్ట్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. 5th మిస్టేక్. ఇది చాలామంది, అందరు అబ్బాయిల్లో ఉండదు కానీ కొంతమంది అబ్బాయిల్లో ఉంటుంది. చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఇండియాలో ఫైట్ చేసుకున్నట్టు అక్కడికి వచ్చి కూడా నేను ఫైట్ చేస్తాను, నా ఫ్రెండ్ని ఏమన్నా అంటే సలార్ సినిమాలో ప్రభాస్ లాగా నేను మీదకి వెళ్తాను అంటే కుదరదు. అక్కడ కానీ మీరు ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేశారంటే నెక్స్ట్ డే మీరు ఇండియాలో ఉంటారు. సో పేరుకు దేశం వాళ్ళది, వాళ్ళు ఏమన్నా అన్నా సరే, వాళ్ళు ఏమన్నా ఇన్సల్టింగ్గా మ్యాక్సిమం మాట్లాడరు. అలాంటి కంట్రీ ఏం కాదు, ఎందుకంటే లాంగ్వేజ్ రాదు కాబట్టి. ఏమన్నా అన్నా సరే
వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మీకు రష్యన్ రాదు, వాళ్ళు రష్యన్లో ఏమన్నా సరే మీకు అర్థం కాదు. పొరపాటున ఏదో ఒక ఎదవ మిమ్మల్ని అనాలనే ఇంగ్లీష్ నేర్చుకొని బూతులే నేర్చుకొని మిమ్మల్ని ఇన్సల్టింగ్గా మాట్లాడినా సరే చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోండి తప్పితే ఎదురు తిరుగుతాను అది ఇది అని చెప్పేసి విప్లవ వీరుల్లాగా వాళ్ళ మీదకి వెళ్ళిపోకండి. ఓకేనా? పేరుకు దేశం వాళ్ళు మనం చదువుకోవడానికి వెళ్ళాం, అలాంటి గొడవలు పెట్టుకోకండి. చెవులు మూసుకొని వచ్చేసేయండి, మనల్ని కాదు అనుకోండి. ఓకేనా? అంతే తప్పితే నా ఫ్రెండ్ అన్నాడు, నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడు అని చెప్పి ఫ్రెండ్స్ ఉన్నారని అక్కడ అమ్మాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళ ముందు ఏదో ఫ్లెక్స్ చేయడానికి వాడి మీదకి వెళ్ళారనుకోండి, తర్వాత రోజు మీరు ఎలాగోలా ఒక్కలే దొరుకుతారు, ఒక 10 మంది 20 మంది వచ్చేసి ఫినిష్ చేస్తారు. ఎవ్వరు మిమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఎందుకంటే మన దేశం కాదు, మనకి ఏమైనా సరే పట్టించుకునేవాడు నాదుడు ఉండడు. కాబట్టి మన బాడీకి మన హెల్త్కి బాధ్యత మనమే తీసుకోవాలి. హీరోలాగా ఫీల్ అవ్వద్దు, జస్ట్ స్టూడెంట్స్ లాగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే. రష్యా దేశంలో చాలామంది ఫారినర్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, ఉజ్బెక్, ఇట్లా చాలా కంట్రీస్ వాళ్ళు ఉంటారు. కానీ ఇండియన్స్ మాత్రమే ఈ పాయింట్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇండియన్స్ని టార్గెట్ చేస్తారు ఈ పాయింట్లో ఎక్కువగా. అంటే ఆల్రెడీ అయిపోయాము, సోషల్ మీడియా మొత్తం అదే రాబరీ, సరదాకి థ్రిల్లింగ్ కోసం అని చేసే చిన్న చిన్న రాబరీస్ ఉంటాయి సూపర్ మార్కెట్స్లో. అవి చేసి ఆల్రెడీ మనం చూసాం చాలా వీడియోస్, యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇండియన్స్ ఏదో సరదాగా చేసిన అన్ని వీడియోలు తీసి హైలైట్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ చాలా దేశస్తులు రాబరీ చేస్తూనే ఉంటారు. అంతెందుకు నేనుండే సిటీలో నా ముందే చాలామంది మా ఇక్కడ ఉండే స్టోర్స్లో, రష్యా స్టోర్స్లో రష్యన్సే బిల్ కట్టకుండా వెళ్ళిపోతుంటారు. వాళ్ళని ఏమన్నారు, ఇండియన్స్ని టార్గెట్ చేస్తుంటారు. మా ఇండియన్స్ మేము బిల్ పే చేసినా సరే 2-3 సార్లు చెక్ చేస్తారు బిల్ని. సో ఇండియన్స్ అనేది టార్గెట్ కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో స్టోర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండరు, మన ఇండియాలో లాగా అక్కడ కాపలా లాగా ఎవరు ఉండరు కదా, మనల్ని ఎవరో చూడట్లేదు కదా అని చెప్పేసి సరదాగా అక్కడ ఉన్న 2 చాక్లెట్లు 3 చాక్లెట్లు తీసుకొని జేబులో వేసుకుందాం, థ్రిల్గా ఉంటుంది, సరదాగా ఉంటుందని చేసే పనులు చాలా పెద్ద పెద్ద కాన్సిక్వెన్సెస్కి దారి చేస్తే మీరు ₹10 చాక్లెట్ దొంగతనం చేసి మీరు పట్టుబడ్డారంటే మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి సెంటెన్స్ చేస్తారు. మినిమం 4 months నుంచి 6 months వరకు మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది, ఫైన్ కూడా పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీ తరపు నుంచి ఒక లాయర్ని అపాయింట్ చేసుకొని మేము ఈ కేసు వాదించి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దాకా మీకు అడిగే దిక్కు దిమానం ఉండదు. మన దేశం కాదు. ₹10 చాక్లెట్ కోసం జీవితాన్ని సంకనాకించుకోవద్దు. ఎందుకు ఆ పదం అన్నానంటే అంత దారుణమైన విషయం కాబట్టి ఇది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా మన చేతుల్లో ఉండవు. ఇక్కడ మనం తెలివిగా ఉండాల్సి ఉంటుంది వీటిల్లో మాత్రం. అది దాంట్లో ఒకటి స్కామర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత రష్యా దేశంలో స్కామర్స్ ఉంటారని మాత్రం అనుకోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటాం, మన బ్యాంకుల్లో కూడా మన డబ్బులు డిపాజిట్ చేసుకుంటాం. వాటిని లాగేసుకోవడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, మెయిన్గా ఫారినర్స్ దగ్గర నుంచి. రష్యన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళ దగ్గర అయితే అంత సీన్ ఉండదు వాళ్ళకి. రాంది ఓన్లీ ఇండియన్స్కే కాబట్టి మన దగ్గర చాలా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. మెయిన్గా లేడీస్ని వాడుతూ ఉంటారు ఇలాంటి స్కామ్స్కి. సో అలాగే నాకు జరిగిన ఒక స్కామ్ ఇది చూడండి. ఒక ఆవిడ స్కామర్ అని అట్లా సేవ్ చేసేసాను. అది అసలు ఆ లేడీయో జంటో కూడా మనకు తెలీదు. నాకు టెలిగ్రామ్లో వచ్చిందనమాట ఇది. ఇక్కడ ఏం రాస్తుందంటే, నేను పొరపాటున మీకు ఒక 50,000 కొట్టేశాను, నా 50,000 నాకు తిరిగి ఇవ్వండి, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను మీ మీద అని. నా ఫోన్ నెంబరు, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా. సో ఇలాంటి స్కామ్స్ వచ్చినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సైలెంట్గా ఉండాలి. వాటికి రిప్లైలు మాత్రం పెట్టకండి. నిజంగానే వచ్చినాయి అనుకొని మీరు వాళ్ళకి ఏదో భయపడిపోయి అలా షేర్ మాత్రం చేయకండి. ఒక్కసారి మీ డీటెయిల్స్ షేర్ అయిపోయినాయి అంటే మాత్రం మిమ్మల్ని ఇంకా కంటిన్యూస్గా మిమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఏం లేదు, వాళ్ళు ఏమీ చేయలేరు. మీ ఓటీపీలు కానీ, మీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఎవరో కాల్ చేస్తుంటారు. మీరు ఫారిన్ స్టూడెంట్స్ కదా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని విషయాలు గురించి మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి, దానికోసం మాకు మీ ఓటీపీ కావాలని అడుగుతూ ఉంటారు. బ్లైండ్గా అస్సలు షేర్ చేయకండి. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయండి. ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఇగ్నోర్ చేయండి. పొరపాటును కూడా రిప్లై మాత్రం పెట్టకండి. నాకేం రాలేదు, ఐ డోంట్ నో అని కూడా పెట్టకండి. మీ రిప్లై వెళ్ళిందంటే చాలు, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో మన దేశం కాదు కాబట్టి అక్కడ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నది. ఎలా ఇది పెద్ద చిన్నప్పటి నుంచి మన అమ్మలు చెప్పి పెంచింది. బూచోడు వస్తాడు, ఎత్తుకొని పోతాడు, ఎవరు పడితే వాళ్ళ బండ్లు ఎక్కద్దని చెప్పి. అదే పాయింట్. చాలామంది ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు గ్రోన్ ఎదుగుంటాం కాబట్టి ఏం కాదులే మేనేజ్ చేసుకుంటాం మీరు అనుకోవచ్చు. ఎవరైనా మీరు యూనివర్సిటీ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కానీ, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి క్యాబ్ వేసుకొని వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, క్యాబ్ ఎక్కడంటే ఓసీగా దొరికింది కదా అని ఏసీ కార్లో ఎక్కేకండి. తీసుకెళ్తాడు, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియదు, అడ్రస్ కూడా ఉండదు. సో కాబట్టి అలాంటి క్యాబ్స్ ఏమైనా వచ్చినప్పుడు జస్ట్ సారీ బ్రదర్ నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోండి, మీ పని మీ దారి మీరు వెళ్ళిపోండి. అసలు మాట్లాడకండి, వాడే వెళ్ళిపోతాడు. ఇది వినడానికి చాలా వింతగా ఉంటుంది, కానీ ఇది కూడా నిజమే, మన కర్మ కొద్దీ. 3, 2, 1 స్టార్ట్.
ఇది కూడా వినడానికి చాలా వింతగా ఉంటుంది, కాకపోతే మన కర్మ కాలిపోయి మన దరిద్రం కొద్దీ ఇది కూడా అక్కడ చాలా పెద్ద తప్పే అనమాట. చాటింగ్స్ అండి, మెయిన్గా ఫారినర్స్కే. మీరు చాట్ చేసేటప్పుడు కానీ, కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ, ఈ డ్రగ్స్ లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ అని, లేకపోతే గన్స్ అని, ఈ టెర్రరిస్టులకు సంబంధించిన విషయాలు కానీ, అంటే సరదాగా ఫ్రెండ్స్ అంటాం కదా, డ్రగ్స్ తీసుకున్నాం అది, అలాంటి మాటలు ఏం మాట్లాడకండి, అలాంటి మెసేజ్లు కూడా చేయకండి. ఎందుకంటే మన ఇమిగ్రేషన్ ఆఫీస్ లోపల ఎంటర్ అయిపోయి రష్యా కంట్రీలోకి ఎంటర్ అయిపోయినప్పటి నుంచి మన ఫోన్ల మీద ఫారినర్స్ కంట్రీ అందరు స్టూడెంట్స్ మీద, ఫారినర్స్ మీద మానిటరింగ్ ఉంటుంది, మొబైల్స్ మీద. వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అని చెప్పి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కాల్స్లో కానీ మెసేజ్లో కానీ డ్రగ్స్ అని తొక్కతోలు, లేకపోతే ఫ్రెండ్స్తో ఇక్కడ మాట్లాడుతున్నట్టు నిన్ను గన్ను పెట్టి బేల్ చేస్తా, మాల్ ఉందా, గాంజా ఉందా, అట్లాంటివి కూడా పదాలు వాడకండి, వద్దు. గన్స్ అని పదాలు కానీ వాళ్ళకి డిటెక్ట్ అవుతాయి, సీదా హాస్టల్కి వచ్చేస్తారు. ఇవన్నీ నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, నేనేమి గాలో లెక్కలేసి చెప్పట్లేదు, లేకపోతే నా ఊహాగానాలు ఏం కాదు. లైవ్లో నా కళ్ళ ముందు జరిగిన విషయాలు నేను మాట్లాడుతున్నాను. చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, వీటి మీద కూడా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం వీటి నుంచి తప్పించుకుంటే సరిపోతుంది, బతికేస్తారు 6 years రష్యా దేశంలో. ఇంకా ఫైనల్గా ఒక్కటి ఉంది, అదేంటంటే రష్యా గురించి ఎక్కడ బ్యాడ్గా మాత్రం మాట్లాడకండి, ఓకేనా? అక్కడ ఉన్న 6 సంవత్సరాలు అక్కడ ఎంత దరిద్రంగా ఉన్నా, అక్కడ మీకు ఏది నచ్చకపోయినా సరే మీ ఫ్రెండ్స్తో అట్లా చెప్పుకోండి తప్పితే ఫోన్ కాల్స్లో, లేకపోతే అవుటర్ ఎన్విరాన్మెంట్స్లో, యూనివర్సిటీల దగ్గర, లేకపోతే ఎక్స్పెక్ట్ చేయకండి అంత వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి ఇంగ్లీష్ రాదని మాత్రం అనుకోకండి. కొంతమందికి వస్తుంది, కావాలని చెప్పి వాళ్ళకి రాదు అని చెప్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే వాళ్ళకి కానీ వినిపించింది అంటే మాత్రం మిమ్మల్ని అక్కడే వేసేస్తారు. సో రష్యా గురించి ఎక్కడ బ్యాడ్గా మాట్లాడి, మీకు ఏది నచ్చకపోయినా మనసులో పెట్టుకోండి. రూమ్కి వచ్చిన తర్వాత మనసు విప్పి మాట్లాడుకోండి, అంతే తప్పితే నోరిప్పి రోడ్ల మీద మాత్రం మాట్లాడకండి. అర్థమవుతుందా? చెక్కి పడేస్తారు అనమాట. వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ లీడర్ అన్నా కూడా, వాళ్ళ లీడర్ గురించి కానీ, వాళ్ళ రూల్స్ గురించి కానీ ఎక్కడ బయట మాట్లాడకండి. ఇవి ఎంతవరకు చేశారంటే మాత్రం ఈ 10 mistakes నుంచి తప్పించుకున్నారంటే 6 సంవత్సరాలు హ్యాపీగా MBBS కంప్లీట్ చేసుకొని ఇండియాకి సేఫ్గా తిరిగి వస్తారు. లేదు నేను ఇవన్నీ ఫాలో అవ్వను, ఏది పడితే చేస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, అని చెప్పేసి రెచ్చిపోయారు అనుకోండి, అక్కడే మీ బతుకు అక్కడే అయిపోయింది. ఇంకా ఇండియా దాకా రారు. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో యూనివర్సిటీలో, రష్యా దేశానికి వచ్చిన తర్వాత రష్యా యూనివర్సిటీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఎటువంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి, ఎటువంటి తప్పులు మనం చేయకుండా ఉండాలనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సరే, మరి అయితే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఈ సంవత్సరం ఎవరైనా చదువుకోవడానికి రష్యా వెళ్తున్నారు, లేదంటే వర్క్ చేయడానికి రష్యా వెళ్తున్నారు అనుకున్న మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. బాయ్.